ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో యాదవ కళ్యాణ మండపం శ్రీకృష్ణుడి గుడి సమీపంలో మల్టీపర్పస్ భవన శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని శంకుస్థాపన నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ గంట పద్మ హాజరయ్యారు. యాదవ కళ్యాణ మండపం అభివృద్ధికి ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ 50 లక్షలు విరాళంగా అందించగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు 20 లక్షలు మంజూరు చేశారు. ఎంపీ మాట్లాడుతూ బీసీ వర్గాల ఐక్యత అవసరమని, కూటమి ప్రభుత్వం ప్రతి వర్గానికి సమన్యాయం చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ అందరూ సమన్వయంతో కలిసి కళ్యాణ మండపం అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ మండపం శ్రీకృష్ణ యాదవ సంఘం కమిటీ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు ఏ పార్టీ అయినా సరే పార్టీ మీటింగ్లకు అతీతంగా ఉచితంగా సమావేశాల కోసం కళ్యాణ మండపాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎవరికి ఎలాంటి కావాలన్నా ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ అయినా కానీ ఎవరికి ఎలాంటి కమ్యూనిటీ హాల్స్ కావాలన్నా కూడా, అలాగే ఎవరికి ఇవాళ పల్లెల్లోకి పోయి పల్లెల్లో మన ఎస్సీ, ఎస్టీ ఏరియాస్లలో ఈవెన్ కరెంట్ లేకపోయినా కూడా కరెంట్ ఇచ్చే కార్యక్రమం, అలాగే గ్రేవ్ యార్డ్స్ ఇస్తున్నాం. ఈసారి 10 కోట్లు గ్రేవ్ యార్డ్ ఎప్పుడు కూడా ఏ జిల్లాలో అయినా కానీ ఎప్పుడు కూడా ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం గ్రేవ్ యార్డ్స్ కి 10 కోట్లు నిధులు కేటాయించి గ్రేవ్ యార్డ్స్ కి కూడా ఒక డిజైన్ ఫైనలైజ్ చేసి ఎస్సీలకైనా, బీసీలకైనా ఎవరికైనా కానీ గ్రేవ్ యార్డ్స్ ఇచ్చేట్లు ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఆ కార్యక్రమం కూడా ఈసారి 10 కోట్లు ఇస్తున్నాం. వచ్చే రోజుల నుంచి ఇంకా ఎక్కువ మన పల్లెల్లో ఈ గ్రేవ్ యార్డ్స్ కి సంబంధించినవి కూడా చాలా వరకు ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నట్లు, ప్రోగ్రాంలు చేస్తున్నట్లు, అలాగే ఇక్కడ ఒక కొత్త ఎమ్మెల్యే అయినా కూడా ఎప్పుడో నుంచి పరిచయం ఉన్నట్లు అందరికీ కూడా కలుపుకుంటూ వెళ్తున్న ఎమ్మెల్యే గారికి ఎప్పుడు నేను కాన్ఫరెన్స్ లో తిరుగుతున్నా కూడా చాలా ఎమ్మెల్యే గారికి ఉంది. నాకు చాలా ఇష్టమైన పర్సన్, సోదరుడు. ఎప్పుడు కూడా మేమిద్దరం కూడా కంటిన్యూస్ గా ఏదో పని మీద ఫోన్ లో మాట్లాడుకోవడం, ప్రోగ్రామ్స్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి రోజు మాట్లాడుకుంటుంటాం. ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే ఆయన కలుస్తుంటాడు. సో ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. అదే ఫ్రెండ్షిప్ లో మన అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ, మన జిల్లా అయినా కానీ, లేకుంటే మన ఆయన కాన్స్టిట్యున్సీలు అయినా కానీ ఎలాంటి ఇది ఉన్నా కూడా మేము కూడా తోడ్పాటుగా ఉండి ఆయనకి సహకరిస్తాం. అలాగే ఇవాళ ఈ ప్రోగ్రామ్ కి ఆయన రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ ఆయన చేతులతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మంచిగా ఇవాళ ఆయన పేరు నిలబెట్టాలంటే ఈ కళ్యాణ మండపం అయినా కానీ అందరూ వాడుకుంటే కళ్యాణ మండపంలో అంతా సక్సెస్ఫుల్ గా, చాలా క్లారిటీగా, మంచిగా, మోడర్న్ గా ఏ కళ్యాణ మండపం ప్రైవేట్ కళ్యాణ మండపం కూడా ఉండకుండా ఈ కళ్యాణ మండపం ఉండేట్లు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు నాకు అది మనసులో ఉంటుంది. ఎప్పుడు కూడా అందరూ కూడా కలిసి పని చేసుకోవాల్సిన అవసరం